హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్రికాలో ఆంధ్ర అమ్మాయి. మేము ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత మా ఫస్ట్ ఫెస్టివల్ అయితే మహాశివరాత్రి జరిగిందనమాట. కానీ మేము మా ఇంటికైతే నేను వచ్చేసాను. మా రియాన్షితో కలిసి అండ్ మా ఫ్యామిలీతో కలిసి మా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాము. ఈ శివాలయం మా ఇంటి నుంచి 10 నిమిషాల జర్నీ అయితే పడుతుంది. కానీ మా సరదాగా చక్కగా నడుచుకుంటూ వెళ్తుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి అన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది. ఒక సంవత్సరం తర్వాత మా ఫ్యామిలీతో కలిసి ఈ శివరాత్రి రోజు ఇలా గుడికి రావడం చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఇంకా చూసారా ఫ్రెండ్స్, గుడికి వచ్చిన తర్వాత నన్ను కూడా వదిలేసింది మా రియాన్షి. వాళ్ళ అమ్మమ్మతో చేపట్టుకుని అలా గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకా తిరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఇంకా మా రియాన్షిని అసలు పట్టించుకోలేదు. వాళ్ళ అమ్మమ్మే మొత్తం చూసుకుంది. అసలు చూసారా ఫ్రెండ్స్, రియాన్షి అయితే దేవుడి దగ్గర దండం పెట్టేసుకుంటుంది. దానికి ఎవరు చెప్పినట్టే చేస్తుంది అన్నీ కూడా. నందీశ్వర దగ్గర కూడా అలా చేస్తుంది. కొబ్బరికాయలు కూడా వాళ్ళ అమ్మమ్మతో పాటు అన్నీ కొడుతుంది అనమాట. చక్కగా రియాన్షి అయితే చాలా హ్యాపీగా ఉంది. అక్కడ పిల్లలు ఎవరు లేక, మా అమ్మమ్మ తాతయ్య ఎవరు లేక ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీతో కలిసి చాలా చక్కగా ఆడుకుంటుంది, ఎంజాయ్ చేస్తుంది అనమాట. కొబ్బరికాయలు దీనికి కొడుతూ అసలు రావట్లేదు ఫ్రెండ్స్, అలా కొట్టింది. ఇంకా తాతయ్యతో కలిసి గుళ్ళో గంటలు కూడా మోగించేస్తుంది. గుళ్ళో కూడా అయితే అందరూ వాళ్ళ తాతయ్యతో కలిసి గుళ్ళో గంటలు కూడా మోగించేస్తుంది అనమాట. ఇంకా చూసారా ఫ్రెండ్స్, మా ఊరు శివాలయం అయితే ఇంత అందంగా ఉందన్నమాట. కానీ మాకు అసలు ఇక్కడ ఈ గుడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఏ పండగకైనా ఏ పుట్టినరోజుకైనా కూడా ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఎక్కడికైనా వెళ్తాము. అంత ఫేమస్ అనమాట మా ఊళ్ళో ఈ గుడి. చాలా మంచి ఈ వాతావరణంలో నాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట. చూసారు ఫ్రెండ్స్, వాళ్ళ అమ్మమ్మతో కట్ట వెళ్తుంది, చేపట్టుకుని తీసుకెళ్తున్నట్టుంది వాళ్ళ అమ్మమ్మని. అలాగే అక్కడి నుంచి గుడి అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఆ గుడి ముందే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుందన్నమాట. ఇది రీసెంట్గానే కట్టిన గుడి మా ఊరిలో. కానీ చాలా అందంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి మంగళవారం కూడా నిత్య పూజలు చేస్తూ ఉంటారనమాట. అక్కడి నుంచి దాని ముందే ఉన్న వినాయకుడి గుడికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా అన్ని గుళ్ళకి వెళ్తుంటే చాలా ఆనందంగా. సో ఆ రోజు మార్నింగ్ అయితే శివాలయంలో అర్చనలు అభిషేకాలు చేశారు. ఆ రోజు రాత్రికి కళ్యాణం అయితే జరిగిందనమాట. మాకు దగ్గరగా ఉండడం వల్ల శివాలయానికి తొందరగానే వెళ్ళి కళ్యాణం అయితే చూసాము. చాలా అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం అయితే జరిగింది. అసలు 2 కళ్ళు కూడా చూడడానికి సో శివాలయంలో కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. మా ఊరి జనాలు, పెద్దలు మొత్తం అందరూ కూడా ఆ శివాలయంలోనే ఉన్నారు. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా కళ్యాణం చూసి ఆనందించారు. అందులో కూడా ఇంకో విశేషం ఏంటి అంటే, శివపార్వతుల కళ్యాణం జరిగిన తర్వాత జీలకర్ర బెల్లం ఏదైతే ఉందో అది పెళ్లి కాని వారికి పెట్టుకుంటే వారికి మంచి భర్త వస్తాడని, లేకపోతే వాళ్ళ మంచి తొందరగా పెళ్ళి అవుతుంది అనేది కూడా చాలా నమ్మకం. అందుకనే పెళ్లి కాని వారు ఎవరైతే ఉంటారో దాన్ని తీసుకుని వెళ్తారు అనమాట. ఇది మా ఊరి వాళ్ళ నమ్మకం. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, మా ఊరి పేరు పోతికూచువారి కన్నాపురం కాబట్టి పోతికూచువారి ఇంటి పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం కూడా జరిపిస్తారు. ఇది మా ఊరు సాంప్రదాయం, ఆచారం. ఊరి సాంప్రదాయం అనమాట. ఎవరైతే ఇంటి పేరు గల వాళ్ళు ఉంటారో వాళ్ళే పీటల మీద కూర్చుంటారనమాట. అయితే ఏం జరుగుద్దంటే, ఈరోజు కళ్యాణం జరిగింది కదా, నెక్స్ట్ డే ఏంటంటే దేవుణ్ణి పల్లకిలో ఊరంతా ఊరేగిస్తారు. రాత్రి రోజైతే దేవుడి కళ్యాణం అయితే ఇలా జరిగింది. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.